చాలా మంది స్ట్రోక్ తర్వాత మింగే సమస్యలతో బాధపడుతున్నారు మరియు మనం వారికి ఆహారం మరియు పానీయాలు ఇవ్వడానికి ముందు వారి మింగే సామర్థ్యాలను సరిగా అంచనా వేయడం ముఖ్యం. మింగే సామర్థ్యాన్ని అంచనా వేసిన తర్వాత వారికి సరైన ఆహారం అందించబడుతుంది మరియు మీరు దీని గురించి తెలియజేయబడతారు. మనం ఆహారం తినడం ప్రారంభించే ముందు వారు మంచి నిటారుగా కూర్చోవడం ముఖ్యం. తద్వారా ఆహారం నోటికి వెనుక భాగంలోకి మింగడం ద్వారా వెళ్ళుతుంది. తల వెనక్కి వంగినందున నోటికి వెనుక భాగంలో పడకుండా ఉంటుంది. మింగే కష్టాలు లేదా సమన్వయ సమస్యలు ఉన్నవారికి సహాయం చేస్తున్నప్పుడు సాధ్యమైనంత వరకు వారు స్వయంగా పరికరాలను ఉపయోగించడానికి మరియు వారు చేయగలిగినంత వరకు ఆహారాన్ని వారి నోటిలో పెట్టుకోవడానికి సహాయం చేయడం ముఖ్యం. మీరు వారి చేతిపై మీ చేయి ఉంచి ఆహారాన్ని వారి నోటిలోకి మార్గనిర్దేశం చేయడంలో సహాయం చేయవచ్చు. ఆహారం నోటిలో ఉన్న తర్వాత వారు సరిగా మింగడానికి మరియు వారి నోటిని ఖాళీ చేయడానికి మీరు వేచి ఉండటం అవసరం. తదుపరి ముక్కతో వారికి సహాయం చేయడానికి ముందు బాగా చేశారు.